ఒంగోలు చెరువు కొమ్ముపాలెం జేఎస్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ సంస్థలో ల్యాంప్ లైటినింగ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నేత్ర వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ వి ప్రశాంతి, మండవ మురళీకృష్ణ, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర్ మోహన్ బాబు, కాలేజీ డైరెక్టర్లు చిన్నబాబు, సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. Honorable faculty member, it is indeed ma'am, please. not just be a pledge, but you should remember it and elevate the standard. ఓకే, జస్ట్ మేము నర్సింగ్ ఆఫ్ చేసుకున్నామా, ఈరోజు మా క్యాపింగ్ సెరమనీ అయిందా, మేము ఇన్స్టాలో రేపు 2 ఫొటోస్ పెట్టుకున్నామా, ఇట్ ఈస్ నాట్ సో. ఓకే, క్యాపింగ్ సెరమనీ ఇస్ సంథింగ్ లైక్ a huge meaningful journey for you from tomorrow. It is just not a cap what you are wearing, you will be wearing a very responsible job from tomorrow. Hopefully all of you will. ఈ ఫేర్వెల్ డే ఫ్రెషర్స్ డే 2 ప్రత్యేకమైన భావోద్వేగాలు. ఒకటి, ఫ్రెషర్స్ పిఎస్సి నర్సింగ్లోకి ఎంటర్ అవుతా ఆనందం. రెండవది, 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకొని వీడ్కోలుకు భావోద్వేగం. ఈ 2 భావోద్వేగాలకు కార్యక్రమానికి పిలిచి నన్ను భాగస్వామ్యం చేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెషర్స్ మీరు నర్సింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు దీన్ని ఒక కోర్సు లాగనో లేకపోతే కెరీర్గా కాకుండా ఒక పవిత్ర బాధ్యతగా భావించి మీరు ఈ 4 సంవత్సరాల కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నట్లయితే మీ జీవితంలో మీరు ఎంచుకున్న మార్గాన్ని మీరు లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎన్ అంటే నోబుల్, యూ అంటే యూజ్ఫుల్, ఆర్ రెస్పాన్సిబుల్, ఎస్ సింపతి సర్వీస్, ఈ ఎఫిషియన్సీ, ఇవన్నీ కలిపితేనే నర్స్ అని చెప్పారు. నాకైతే నిజంగా చాలా సంతోషం వేసింది. మరి కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద ముప్పు, మరి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినటువంటి వైద్యులతో పాటు మరి అంతకన్నా ఎక్కువగా సర్వీస్ చేసినటువంటి నర్సులు, ప్రపంచం అంతా కొనియాడింది రియల్ హీరోస్గా మరి నర్సులు, నర్సింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరినీ. మరి ఇప్పుడే ఫ్లారెన్స్ నైటింగేల్ వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్నాం. మరి వైద్య వృత్తికి ఆయన కూడా బాగా ఈ ఫంక్షన్కి మనకు సపోర్ట్ చేసి ప్రశాంతి మేడం గారికి చెప్పి, చిన్నబాబు గారి కాలేజీ ఫంక్షన్ అండి మీరు రండి, మేడం గారు నాకు పరిచయం లేదు, సారే చెప్పారు, ప్రశాంతి గారిని పిలవండి బాగా ఉండిద్దండి లేడీస్ సబ్జెక్ట్ కదా అని. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ మురళీకృష్ణ గారు, మేడం మీకు కూడా కృతజ్ఞతలండి. ఇంకా ఏదో మోహన్ బాబు గారు అన్న అంటుంటారు, మోహన్ బాబు గారు కూడా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ పిలిస్తే ఇంకా తప్పకుండా వస్తాను చిన్నబాబు అన్నారు, వచ్చారు. చాలా సంతోషం ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సంజయ్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్టేజీ ముందున్నటువంటి జాస్టి చందు గారికి, విజయ్ కుమార్ గారికి, భువనశ్రీ గారికి, శ్రావణి గారికి,
అందరికీ నా ధన్యవాదాలండి. నా మిత్రులు, నా సోదరులు మీరందరూ నాకు వెన్నంటి ఉండి ధైర్యం చెప్తా ఈ నర్సింగ్ కాలేజీ రంగంలో ముందుకెళ్తానికి హెల్ప్ చేస్తున్నారు.